Okay, done. So a spherical hollow cavity is made in a let made made in a okay made in a లేకపోతే క్వశ్చన్ గ్రూప్లో షేర్ చేశానా, డైరెక్ట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేయనా? Yes, sir. కొంచెం శ్రీజ క్వశ్చన్ డైరెక్ట్ షేర్ చేస్తావా? డయాగ్రామ్ కూడా ఉంది కదా, మళ్ళీ ప్రాపర్గా వేయాలి, ఇదంతా టైం టేకెన్ కదా. Okay. క్వశ్చన్ కొంచెం గ్రూప్లో షేర్ చేసావా? ఓకే. సి గాయస్, అందరూ క్వశ్చన్ చూసారా? జస్ట్ హ్యాండ్ రైస్ చేయండి చాలు. క్వశ్చన్ అందరూ చూసారా? రిమైనింగ్ ఫాస్ట్ గాయస్. ఇంకెవరో చూడలే 6. ఓకే, రెస్ట్ 3, ఇంకొక 3. సి క్వశ్చన్ మీకు అక్కడ ఉంది. ఓకే, సో ఓకే, నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. యూ కెన్ రేస్ డౌన్ ద హ్యాండ్స్. ఓకే ఓకే, థింగ్ ఈస్, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏ సాలిడ్ లీడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇచ్చాడు. దాని ఒరిజినల్ మాస్ ఫుల్ స్పియర్ ఎమ్ అనుకుందాం. ఇన్సైడ్ ఇట్ ఏ స్పెరికల్ హాలో క్యావిటీ ఇస్ మేడ్. అంటే క్యావిటీ టచెస్ ద అవుటర్ సర్ఫేస్, క్యావిటీ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ బిగ్ స్పియర్, రైట్? డయాగ్రామ్ చూసారా మీరు అందరూ అక్కడ? Yes, sir. వెయిట్ ఎ మినిట్. కనిపిస్తుందా క్వశ్చన్ అందరికీ గాయస్? క్వశ్చన్ అందరికి కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. Confusion. యా ఓకే. సి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి ఏంటి అక్కడ ఏం చెప్తున్నాడు. ఒక సాలిడ్ లిడ్ స్పియర్ ఉంది, దాని రేడియస్ ఆర్ అనుకుంటున్నాం. ఓకే, దాని ఒరిజినల్ మాస్ అంత ఆ స్పియర్ది ఎమ్ అనుకుంటున్నాం అనమాట. సో ఇన్సైడ్ స్పెరికల్ హాలో క్యావిటీ ఈస్ మేడ్. ఒక క్యావిటీ ఉంది, టచెస్ ద అవుటర్ సర్ఫేస్. అక్కడ ఒక చిన్న సర్కిల్ చూడండి, అవుటర్ సర్ఫేస్ని టచ్ చేస్తుందా? టచ్ చేస్తుందా లేదా? కనిపిస్తుందా అందరికీ? Yes, sir. సో క్యావిటీ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ బిగ్ స్పియర్. ఆ బిగ్ స్పియర్ సెంటర్ నుంచి అది పాస్ అవుతుంది, అంతే కదా? సి ఆ సెంటర్ పాయింట్కి అండ్ నెక్స్ట్ ఈ అవుటర్కి టచ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెంటర్ పాయింట్కి ఈ అవుటర్కి టచ్ అవుతుందా, టచ్ అవ్వట్లేదా? కనిపిస్తుందా మీకు? అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, Yes, sir. sir. సో ఏ స్మాల్ మాస్ m is placed outside at distance d is equal to 2r అని క్వశ్చన్లు ఇచ్చాడు. లాస్ట్ లైన్ చూడండి. ఏ స్మాల్ మాస్ m is placed outside at distance d is equal to 2r. ఓకే, సో ఫ్రమ్ సెంటర్. ఓకే, ఫ్రమ్ సెంటర్. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగాడు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ మాస్ ఎమ్. మాస్ ఎమ్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్ అందరికీ? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సమ్ ఎవరో అన్మ్యూట్లో ఉన్నారు. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి క్వశ్చన్, లేదంటే అర్థమైందా క్వశ్చన్ ఏంటో? Explain, yeah. యా, సో క్వశ్చన్ ఏంటంటే మన దగ్గర ఒక బిగ్ లిడ్ స్పియర్ ఉంది. ఓకే, అక్కడ పెద్ద సర్కిల్ ఉంది కదా, అదనమాట. దాన్ని రేడియస్ ఆర్ అంటున్నాము, దాని మాస్ క్యాపిటల్ ఎమ్ అంటున్నాము. ఓకే, ఆ పెద్ద సర్కిల్ ఉంది కదా, సో ఇది ఆ పెద్ద సర్కిల్ అనుకోండి, దీని రేడియస్ ఆర్, దీని మాస్ ఎమ్ అంటున్నాం. అర్థమైందా? Yes, sir. దీని లోపల ఒక స్పెరికల్ హాలో క్యావిటీ ఉంది.
కట్ చేశారు. ఓకే, దీని లోపల ఒక పార్ట్ కట్ చేశారు, ఒక స్పెరికల్ హాలో క్యావిటీని కట్ చేశారు. ఎలా కట్ చేశారు? ఓకే, అవుటర్ సర్ఫేస్కి టచ్ అయ్యేలా. సో ఇక్కడ నాకు టచ్, ఓకే, ఇలా ఈ గ్యాప్లో. ఓకే, అది సెంటర్ని టచ్ చేస్తుంది, అవుటర్ సర్ఫేస్ని టచ్ చేస్తుంది, అలా కట్ చేశారనమాట. ఓకే, అవుటర్ సర్ఫేస్ని టచ్ చేస్తుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది, అలా కట్ చేశారు. అండ్ దాని మాస్ ఎంత? స్మాల్ m. ఓకే, దీని మాస్ స్మాల్ m. బిగ్ స్పియర్ సెంటర్ నుంచి డిస్టెన్స్ ఎంతలో ఉందంటే ఇది 2r. t ఈజ్ ఈక్వల్ టు 2r. అది క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఈ హాలో స్పియర్ m అంటే మాస్ ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. అంటే దాని మీద ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. అర్థమవుతుంది? అక్కడ కట్ చేసిన హాలో స్పియర్ ఉంది కదా, స్మాల్ m, దీని మీద ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ ఎంత, అదే గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. అర్థమైందా క్వశ్చన్? ఎస్ సార్. అందరికీ క్లియర్గా అర్థమైందా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? అర్థమైంది. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి గ్రావిటేషన్ అండ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనమాట. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఒకటి రిమూవ్ చేసినప్పుడు టోటల్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ ఎఫెక్ట్ మైనస్ రిమూవ్డ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ప్యాన్ కేక్ ఉంది లేదా ఒక కేక్ ఉంది బర్త్డేకి. ఆ కేక్ టోటల్ ఉంటుంది కదా, అందులో నుంచి మీరు సమ్ పార్ట్ కట్ చేసినప్పుడు టోటల్ వెయిట్లో నుంచి సమ్ వెయిట్ అనేది, ఇప్పుడు మీరు ఒక 2 kgs కేక్ ఆర్డర్ ఇచ్చారు, అందులో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీ ఫ్రెండ్ వచ్చారని చెప్పి ఒక పీస్ కట్ చేసి ఇచ్చారు. పీస్ కట్ చేస్తే మీరు కొన్నప్పుడు వెయిట్ ఉంటుందా, వెయిట్ తగ్గుతుందా? వెయిట్ తగ్గుతుంది కదా. అది ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ, సో అక్కడ మీరు వెయిట్ తగ్గుతుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు మన దగ్గర ఒక హోల్ స్పియర్ ఉంది, దాన్ని ఒక కేక్ అనుకుంటే అందులో నుంచి ఒక పార్ట్ని కట్ చేసాం. ఆ పార్ట్ ఎక్కడి నుంచి కట్ చేసామంటే అవుటర్ సైడ్కి టచ్ అవుతుంది, సెంటర్కి టచ్ అవుతుంది. ఆ స్మాల్ పార్ట్ని కట్ చేసాం, దాని మాస్ m, స్మాల్ m. అయితే ఇప్పుడు దాని మీద ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అని క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సూపర్ పొజిషన్ అయింది అంటే టోటల్ ఎఫెక్ట్లో నుంచి ఒకటి రిమూవ్ చేసినప్పుడు దాన్ని సూపర్ పొజిషన్ అంటామన్నమాట. ఓకే, సూపర్ పొజిషన్. టోటల్ ఎఫెక్ట్ is equal to full effect minus removed effect. ఓకే, ఇదనమాట దీని ఫార్ములా. నోట్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు హాలోస్పియర్ని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయకూడదు ఇక్కడ మనం. ఓకే, మనం డైరెక్ట్గా హాలోస్పియర్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. ట్రిక్ ఏంటంటే ఒక ఫుల్ సాలిడ్ స్పియర్ని ఇమాజిన్ చేయాలి, తర్వాత అందులో నుంచి క్యావిటీని సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమవుతుందా? మనం లైక్ మీకు అర్థమవుతుంది, ఒక ఫుల్, ఇప్పుడు మనం ఈ హాఫ్ తీసిన తర్వాత ఉన్న వెయిట్ని మనం చూడకూడదు. ఫస్ట్ మనం ఫుల్ సాలిడ్ స్పియర్ని ఇమాజిన్ చేసుకొని అందులో నుంచి క్యావిటీని రిమూవ్ చేసినట్టు సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందా నేను చెప్పేది? ఎస్ సార్. అంటే మీరు కేక్ రిమూవ్ అయిపోయిన తర్వాత వెయిట్ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఫస్ట్ ఫుల్ కేక్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని రిమైండ్ సబ్ట్రాక్ట్, తర్వాత అందులో నుంచి మనం ఎంత పార్ట్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తామని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు రెస్ట్ వస్తుంది అనమాట. సో మనం ఆ అప్రోచ్లో వెళ్తాం. ఫస్ట్ జియోమెట్రీని అర్థం చేసుకుందాం. ఇక్కడ బిగ్ స్పేర్లో వచ్చేసి 2 పేర్లు. బిగ్ స్పేర్ అంటే మన పెద్దోడు, సీతం వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలాగా మన పెద్దోడి రేడియస్ వచ్చేసి r, మాస్ వచ్చేసి m, సెంటర్ వచ్చేసి o. ఇది పెద్దోడుకున్న క్వాలిటీస్. నెక్స్ట్ హాలో క్యావిటీ, పెద్దోడి నుంచి వచ్చిన చిన్నోడు. హాలో క్యావిటీ ఏంటంటే మనకి హాలో క్యావిటీ కోసం తెలిసిందేంటి, అవుటర్ సర్ఫేస్ని టచ్ చేస్తుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇంతేనా కాదా? క్యావిటీ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఇది మనకు తెలిసింది.
అంటే క్యావిటీ సెంటర్ డిస్టెన్స్ అంటే బిగ్ సెంటర్ నుంచి క్యావిటీ సెంటర్కి డిస్టెన్స్ r/2 అంతే కదా. అది ఆర్ ఉందంటే దాంట్లో సగం ఉండేది r/2 కదా, అంతేనా? ఎస్ సార్. సో సింపుల్ చెప్తున్నా, ఈ పెద్దదానికి ఆర్ ఉంది, ఓకే, రేడియస్. ఇది దాంట్లో పార్ట్ చిన్నది, దీనికి ఎంత ఉంటుంది? ఇది ఇందులో హాఫే కదా, r/2 అంటే ఉన్న వాల్యూలో సగం వాల్యూ ఉంటుంది దీనికి, అదనమాట. అందుకే క్యావిటీ రేడియస్ r/2 అంటున్నాం. సో క్యావిటీ రేడియస్ r/2, బట్ క్యావిటీ మాస్ ఎంత? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది క్యావిటీ మాస్. క్యావిటీ మాస్ అంటే మాస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఓకే, మాస్ అనేది వాల్యూమ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వాల్యూమ్ దేనికి ప్రపోర్షనల్? వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ స్క్వేర్. సి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మనం ఇవన్నీ ఆల్రెడీ బేసిక్స్లో మాట్లాడుకున్నాం. ఓకే, మాస్ అనేది మాస్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగితే మాస్ కూడా పెరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఒక మాస్ ఉంది, ఒక మాస్ ఆటోమేటిక్ బబుల్ ఉంది. ఓకే, ఒక బెలూన్ మీరు షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు అది పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? అందులోకి మీరు ఎయిర్ ఊదుతున్నారు అంటే గాలి లైక్ ఊదుతున్నారు అనమాట. అలా ఫీల్ చేస్తుంటే బబుల్ సైజ్ ఏమవుతుంది? పెరుగుతూ పోతుంది. అంటే ఆ ఎయిర్ని మనం మాస్ అనుకుంటుంటే ఆ మాస్ అనేది పెరుగుతూ ఉంటే దాని సైజు వాల్యూమ్ అనుకుంటే, మరి మాస్ పెంచుతుంటే వాల్యూమ్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. సో మాస్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగితే దాని రేడియస్ అంటే ఆ డిస్టెన్స్ పెరుగుతుంది కదా, అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ డిస్టెన్స్ పెరుగుతుంది కదా, రేడియన్స్ అనేది స్క్వేర్ అవుతుంది, క్యూబ్ అవుతుంది, నాట్ స్క్వేర్, క్యూబ్ అవుతుంది. ఎప్పుడైనా వాల్యూమ్ పెరిగితే రేడియస్ అనేది క్యూబ్ అవుతుంది అనమాట. సో క్యావిటీ మాస్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ r/2 క్యావిటీ రేడియస్ బై టోటల్ రేడియస్ పెద్దది r క్యూబ్. సో సాల్వ్ చేస్తే r గెట్స్ క్యాన్సిల్. 2 క్యూబ్ అంటే ఎంత? 8, 1/8. అర్థమైందా? సో ఇక్కడ రిమూవ్ చేసిన మాస్ ఎంత? మాస్ ఈజ్ ఈక్వల్ టు m/8. సో మనం ఇక్కడ ఆ హోల్ స్పియర్లో నుంచి క్యావిటీ స్పియర్ తీసుకున్న మాస్ ఇదనమాట. ఇది మనకున్న మాస్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ టు మాస్ m. ఇప్పుడు మనం మాస్ m ఫైండ్ చేద్దాం. ఓకే, మాస్ స్మాల్ m బిగ్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందన్నాడు క్వశ్చన్లో? స్మాల్ m బిగ్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందన్నాడు క్వశ్చన్లో? క్వశ్చన్ చూసి చెప్పండి. 2r డిస్టెన్స్ ఉంది. సో m ఈజ్ ఈక్వల్ టు 2r. సో m అంటే ఎంత ఇప్పుడు? సో మనం దీన్ని ఏం చేస్తున్నామంటే వెయిట్ 2r కదా. ఇప్పుడు 2r మనకు తెలిసిందేంటి? లైక్ మాస్ బిగ్ సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్, దాంట్లో నుంచి మనం ఏ మైనస్ చేస్తున్నాము? స్మాల్ సర్కిల్, అదే స్మాల్ స్పియర్ ఉంది కదా, దాని రేడియస్ని మైనస్ చేస్తున్నాము. అర్థమవుతుందా? ఇది బిగ్ సర్కిల్ అనుకుంటే ఈ బిగ్ సర్కిల్ దగ్గర నుంచి మాస్ బిగ్ సర్కిల్ నుండి ఉన్న రేడియస్ అంటే లైక్ దీనికి మాస్ అనుకుంటే ఈ మాస్కి బిగ్ సర్కిల్ నుంచి ఉన్న రేడియస్ 2r. ఓకే, దీని రేడియస్ ఈ సెంటర్ పాయింట్ నుంచి మాస్కి 2r. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దీని రేడియస్ ఎంత? క్యావిటీది r/2, అంతే కదా. దీని రేడియస్ r/2. ఇప్పుడు రెండు మైనస్ చేస్తున్నాం అనమాట. 2rలో నుంచి r/2ని మైనస్ చేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 3r/2. సో క్యావిటీ సెంటర్ నుంచి ఇదనమాట. ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ అప్లై చేద్దాం.
సో సూపర్ పొజిషన్ అప్లై చేస్తే సూపర్ పొజిషన్ ఫార్ములా ఏంటి? టోటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఫుల్ స్పియర్ మైనస్ ఫోర్స్ బై క్యావిటీ. ఓకే, సో టోటల్ ఫోర్స్ అంటే ఏం చెప్తాము? పెద్ద స్పియర్ ఎంత ఎంత ఫోర్స్తో పుల్ చేస్తుంది బై ఫోర్స్ బై క్యావిటీ, దీన్ని తీసుకుందాం. సో ఫోర్స్ 1 చూడొచ్చు. ఇప్పుడు ఫోర్స్ 1 డ్యూ టు ఫుల్ స్పియర్ కాబట్టి న్యూటన్ ఫార్ములా యూస్ చేద్దాం. GMM బై 2r². సో ఇది న్యూటన్స్ ఫార్ములా ఇది. సో సింపుల్ బేసిక్ ఫార్ములా తీసుకున్నాం. ఇది ఫస్ట్ దానికి ఫోర్స్ అనుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ దాని ఫోర్స్. ఎందుకంటే మనం ఫస్ట్ది ఆల్రెడీ డిస్క్రైబ్ చేసుకున్నట్టు ఓకే వచ్చేసింది, అంతే, దట్స్ ఇట్. మనం ఇంకా ఫస్ట్ దాన్ని ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు. బట్ సెకండ్ చూడొచ్చు. ఇప్పుడు ఫోర్స్ డ్యూ టు క్యావిటీ అండ్ రిమూవ్డ్ మాస్. ఓకే, సో క్యావిటీ మాస్ ఎంత వచ్చిందో మనకి? క్యావిటీ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? m/8. డిస్టెన్స్ ఎంత వచ్చింది? 3r/2. సో దిస్ ద డిస్టెన్స్. సో F2 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు G పెద్ద ప్లేస్లో m/8 m/3r². ఓకే, ఫస్ట్ డినామినేటర్ సాల్వ్ చేద్దాం. 3r/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9r²/4. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన రాసుకుంటే లైక్ ఇక్కడ పై వాల్యూ ఓన్లీ వేసుకుందాం. F2 ఈజ్ ఈక్వల్ టు GM/8. అంటే ఇక్కడ పైన m ఉంది కదా, దాన్ని హోల్గా చేసుకున్నాను అనమాట. ఇంటూ లైక్ మీకు ఇంకా క్లియర్గా చెప్తా వినండి ఒకసారి. 9r²/4. దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏమవుతుంది? కిందది పైకి వస్తుంది కదా. సో 4/9r² అవుతుంది. అప్పుడు అర్థమైందా? సో కిందది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇలా అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎంత అవుతుంది? GM/18r². ఇది F2. ఇప్పుడు రెండు కంబైన్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోర్స్ నెట్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. F1 ఎంత? m/4r² మైనస్ GM/18r². ఓకే, సో ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ? ఎల్సిఎం 36r² వస్తుంది. 36r². 436 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 9 టైమ్స్. 9 ఇంటూ GM 9 GM మైనస్ 1836లో 2 టైమ్స్ క్యాన్సిల్. 2 ఇంటూ GM. సో మైనస్ చేస్తే F ఈజ్ ఈక్వల్ టు 36r². అందరికీ అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ అంటే చెప్పండి. ఏదైనా స్టెప్లో డౌట్ ఉందా? ఎక్కడైనా నోట్ చేసుకోలేదా? దీనికి షార్ట్ కట్ చెప్పనా?
ఎస్ సార్. యా. సో దీనికి లైక్ ఇన్ని స్టెప్స్లో సాల్వ్ చేసాం, ఇన్ని స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దీన్ని ఎంసెట్లో ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే ఎవరు అన్మ్యూట్లో ఓకే. దీన్ని ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలంటే సి ఒకటి రిమెంబర్ ఇచ్చుకోండి, హాలోస్పియర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా సూపర్ పొజిషన్కి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. ఎప్పుడు హాలోస్పియర్ ప్రాబ్లమ్స్ అనేవి హిట్ అయితే అది సూపర్ పొజిషన్ ప్రాబ్లమ్ అనమాట. సో ఎప్పుడు కూడా దానికి వన్ అండ్ ఓన్లీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఫుల్ స్పియర్ మైనస్ ఎఫ్ క్యావిటీ, ఇది దాని ఫార్ములా. సో ఎప్పుడైతే క్యావిటీ అనేది సర్ఫేస్ని ఏదైనా అవుటర్ కానివ్వండి అప్పర్ కానివ్వండి ఏదైనా సరే క్యావిటీ సర్ఫేస్ని టచ్ అయ్యి క్యావిటీ సర్ఫేస్ నుంచి అంటే సెంటర్ నుంచి పాస్ అవుతుంటే ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎప్పుడు కూడా అది ఫస్ట్ కండిషన్ సర్ఫేస్ టచ్ అవ్వాలి. సర్ఫేస్ టచ్ అవుతుందా? యా. నెక్స్ట్ సెంటర్ నుంచి పాస్ అవ్వాలి. సెంటర్ నుంచి పాస్ అవుతుందా? ఎస్. ఈ రెండు ఎప్పుడైతే టిక్ మార్క్స్లు ఉంటాయి మీ బ్రెయిన్కి, వెంటనే మీరు అర్థం చేసుకోవాల్సింది క్యావిటీ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r/2, క్యావిటీ మాస్ ఈజ్ ఈక్వల్ టు m/8, క్యావిటీ సెంటర్ r/2. వాడు ఆల్రెడీ డి ఇచ్చాడు, డి ఈజ్ ఈక్వల్ టు 2r. సో ఫుల్ స్పియర్లో m ఈజ్ ఈక్వల్ టు 2r. క్యావిటీలో క్యావిటీ అంటే మైనస్ చేసింది కదా, m ఈజ్ ఈక్వల్ టు 2r మైనస్ r/2 అంటే 3r/2. అంతేనా? అంతేనా కదా? Yes. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా gm/2r² మైనస్ gm/8 సబ్స్టిట్యూట్ చేసుకుని 3r/2². సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు వచ్చే వాల్యూ 7gm/36r². దట్స్ ఇట్. అర్థమైందా? షార్ట్ కట్ అర్థమైందా? ఇవి మీకు తెలిస్తే ప్రాబ్లం అయిపోయినట్టు అక్కడతో. అమూల్య లైక్ ఇందులో ఏ ప్రాబ్లము? హలో, Third one, sir. Third 12. అది కాకుండా 5, 6 పెట్టావు కదా. Yes, sir. 5, 6. 6th లో సగం వచ్చింది కానీ తర్వాత రాలేదు సార్, అందుకని 2 ప్రాబ్లమ్స్ పెట్టా 5, 6. ఓకే ఓకే, డన్ డన్ డన్. సో ఓకే గాయస్, మీకు కూడా ఇంకా ఎవరికైనా ఏమైనా 5, 6 రెండు చెప్పాలా? Yes, sir. ఓకే, డన్ డన్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్ అయితే అందరికీ అర్థమైంది కదా? శ్రీజ, అర్థమైంది ఈ క్వశ్చన్? Yes, sir. యా, దిస్ ఈజ్ సూపర్ పొజిషన్ టాపిక్ రిలేటెడ్ ఇది. Yes, sir. వెయిట్. సో క్వశ్చన్ ఇక్కడ పేస్ట్ చేస్తా. మీరు గ్రూప్లో కొంచెం అది గ్రూప్లో పెట్టవా మూల్య ఒకసారి ఆ క్వశ్చన్? 5, 6, sir. 5, 6 క్వశ్చన్స్ అవి చెప్పిన తర్వాత ఈ 2, 3 కదా క్వశ్చన్స్ అడిగింది ఇప్పుడు పైనవి. Yes, sir. అవి ఈజీగా చెప్పేస్తా, అవి ఈజీగానే ఉంటాయి. ఇవి ఒకసారి చెప్పేసిన తర్వాత అవి చెప్తా. Okay, sir. ఓకే. సో ఇవి క్వశ్చన్స్ 5 and 6. ఓకే. సో ఫస్ట్ 5th క్వశ్చన్, ఏ థిన్ రాడ్ ఆఫ్. అందరికి కనిపిస్తున్నాయి కదా క్వశ్చన్స్? గాయ్స్ రెస్పాండ్. ఎస్ సార్, కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? మొహమాట పడకండి, నేనేమనను, జస్ట్ చెప్పండి డౌట్స్ ఉంటే. షార్ట్ కట్ చెప్పలేదు కదా సార్, అర్థమైంది. షార్ట్ కట్ చెప్పకముందు అర్థం కాలేదా? అంటే జర ఏమంటారు మరీ పెద్దగా అయిపోయింది సమ్ము.
టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళా, టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే షార్ట్ కట్ అదే. సో ఈ క్వశ్చన్ చెప్తున్నా చూడండి. ఏ థిన్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ ఇస్ బెండ్ టు ఫార్మ్ ఏ సెమీ సర్కిల్, హాఫ్ సర్కిల్. ఆ రాడ్ లెంత్ని మెండ్ చేసి సెమీ సర్కిల్ చేశారంట. మాస్ ఆఫ్ రాడ్ ఈస్ ఎమ్. వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ అట్ సెంటర్ ఆఫ్ సర్కిల్. సో టాపిక్ వచ్చేసి ఇది గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు కంటిన్యూస్ మాస్, రాడ్ బెండ్ ఇన్ టు షేప్. రాడ్ని ఒక షేప్లోకి బెండ్ చేసాం. సో పొటెన్షియలీ స్కేలార్, డైరెక్షన్స్ క్యాన్సిల్ అవ్వవు. సో డైరెక్ట్ సమ్మేషన్ పాసిబుల్ ఉంటుంది ఇందులో. ఓకే, సో దీనికి మనకి మ్యాథ్స్లో ఒక టాపిక్ ఉంటుంది కదా, ప్రతిదీ మెన్సురేషన్ చాప్టర్, అందులో లెన్స్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం మీకు గుర్తుండాలి ఇందులో. సో సింపుల్గా చెప్తున్నా చూడండి. క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఏం లేదు, ఒక రాడ్ని బెండ్ చేస్తే సెమీ సర్కిల్ ఫామ్ అయ్యింది, సెంటర్లో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అని అడిగాడు, అంతే క్వశ్చన్. అర్థమైంది అందరికీ క్వశ్చన్? రెస్పాండ్ ప్లీజ్. సో రాడ్ని బెండ్ చేసాం, రాడ్ బెంట్ ఇంటూ సెమీ సర్కిల్. ఓకే, ఇప్పుడు లెంత్ ఆఫ్ సెమీ సర్కిల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్. మనకి రేడియస్ కావాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై పై. ఓకే, ఇప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు స్మాల్ మాస్ డిఎం. ఇది ఎందుకు యూస్ చేస్తామో చెప్తా. ఓకే, ఇప్పుడు ఫార్ములా డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ డిఎం బై ఆర్. ఇది ఎందుకంటే పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ డిస్టెన్స్, డైరెక్షన్ లేదు ఇక్కడ. సో పొటెన్షియల్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డైరెక్షన్ లేదు కాబట్టి. ఇక్కడ సెంటర్ నుండి ఎలిమెంట్ సేమ్ డిస్టెన్స్ ఉంది ఆర్లో. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇంటిగ్రల్ చేసుకుంటాం అనమాట. వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ బై ఆర్ ఇంటిగ్రల్ డిఎం. ఓకే, సో దిస్ ద బేస్ ఫార్ములా. ఇప్పుడు టోటల్ మాస్ ఇంటిగ్రల్ చేయొచ్చు. సో ఇది వీక్ ఫార్ములా. సెనారియోస్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పొటెన్షియల్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ డిస్టెన్స్, కాస్ట్ డైరెక్షన్ లేదు. ఓకే, సెంటర్ నుంచి ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఆర్లో ఉన్నాయి కాబట్టి. సో ఇంటిగ్రల్ మాస్, ఇప్పుడు ఇంటిగ్రల్ టోటల్ మాస్ ఇంటిగ్రల్ కావాలి. టోటల్ మాస్ ఇంటిగ్రేషన్ చేస్తే డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎం. ఓకే, సో ఈ ఫార్ములాలో చూసుకుంటే ఇంటిగ్రల్ డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎం, అంటే ఈ ఇంటిగ్రల్ డిఎం ప్లేస్లో ఎం రాసుకోవచ్చు కదా. సో వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జిఎం బై ఆర్. ఆర్ ప్లేస్లో మనకి ఏం తెలుసు, నౌ సబ్స్టిట్యూట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎం అని తెలుసు, ఎల్ బై పై. ఇంతేనా? అంతేనా? అర్థమవుతుందా? సో వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జిఎం బై ఎల్ బై పై, అంటే రెసిప్రోకల్ చేయండి పైకి, పై జిఎం బై ఎల్. ఫైనల్ ఆన్సర్ ఇదే. కరెక్ట్ అయిన ఆప్షన్. యా, దట్స్ ఇట్. అందరికీ అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? యాక్చువల్లీ దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఏంటంటే ఒక్క షార్ట్ కట్, చాలా ఈజీ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇది. హలో, షార్ట్ కట్ చెప్పాలా వద్దా? చెప్పండి సార్. ఓకే, షార్ట్ కట్ ఏంటంటే ఎప్పుడు కూడా రాడ్ని ఆర్క్లా బెండ్ చేస్తే, క్వశ్చన్ చూడండి, ఎప్పుడు రాడ్ బెండ్ ఇంటూ ఆర్క్ విచ్ ఈస్ గివ్స్ పొటెన్షియల్ ఎట్ సెంటర్. అంటే మీకు షేప్ చూసుకుంటే
ఫుల్ సర్కిల్, అది ఫుల్ సర్కిల్లో ఉంటే పొటెన్షియల్ ఎప్పుడు -2πcm/L ఉంటుంది అనమాట. ఇది స్టాండర్డ్. అదే సెమీ సర్కిల్ అంటే -πgm/L. దట్స్ ఇట్. ఇది ఎలా డెరైవ్ చేసుకున్నామన్నదే ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, జస్ట్ రిమెంబర్ రేషియో. అర్థమైందా? సో అర్థమైంది ఇది. ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో ఎవరికైనా? అమూల్య అర్థమైందా? అర్థమైంది. ఇవి నోట్ చేసుకోండి, ఇవి ఇంపార్టెంట్. రిమైనింగ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని? ఫాలో అవుతున్నారా లేదంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోయారా? ఓకే ఓకే, ఇంకేం డౌట్స్ లేవా శ్రీజ నీకు? అంటే కొన్ని కీ యూజ్ చేసిన సార్. ఇన్ కేస్ కీ చూసి చేసినప్పుడు అర్థం కాకపోతే ఏమైనా ఉంటే అడుగు, చెప్తాం ఇప్పుడు. ఇంకెవరికి ఏం డౌట్స్ లేవా? సార్ ఓకే, 6th క్వశ్చన్ కూడా చెప్పేస్తా, 1 minute. సో 2 మాసెస్ ఉన్నాయి. మాసెస్ 4 × 10⁻36 kgs. ఫస్ట్ మాస్ ఇది. సెకండ్ మాస్ 9 × 10⁻36 kgs. ప్లేస్డ్ at 10⁻10 meters apart. Gravitational potential at point of zero gravitational field created by those objects is అని చెప్పి అడిగారు, ఆప్షన్స్ ఇచ్చారు. సి ఇక్కడ ఏ కాన్సెప్ట్ అంటే నల్ పాయింట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ నాట్ జీరో దేర్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ ట్రాప్. ఓకే, ఇప్పుడు వేర్ ఈస్ పొటెన్షియల్ ఫీల్డ్ ఈజ్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ 2 మాసెస్ ఉన్నాయి. సి for 2 masses, g mass 1 by x square is equal to g m square by d minus x square. ఈ 2 masses. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ g on both sides. m1 by x square is equal to m2 by x square. ఓకే, అర్థమైందా? కాలేదా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే m వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తీసుకురండి, x వాల్యూస్ అన్నీ ఒక సైడ్ పట్టుకుపోండి. అలా పట్టుకెళ్తే మీకు ఏమవుతుంది? m1 by m2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x square by d హోల్ స్క్వేర్. సి ఇక్కడ స్క్వేర్ కామన్ ఉంది కదా, ఈ స్క్వేర్ నట్ సైడ్ పంపించేస్తే రూట్ అవుతుంది. సో x by d minus x ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్స్ని కామన్గా చేసాం, హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ అటు సైడ్ పంపించాం, m1 by m2. సో వాల్యూస్ ఎంత? రూట్ ఓవర్ m1 అంటే 4, అంతే కదా. ఓకే, సో లైక్ 10⁻, అది పక్కన పెట్టండి. ఫస్ట్ దాని మాస్ 4 × 10⁻36 కదా. ఈ 10⁻36 10⁻36 ఎనీహౌ ఇట్ విల్ క్యాన్సిల్, డివైడెడ్ బై వచ్చింది కదా. అంటే ఫస్ట్ దాని మాస్ 4, సెకండ్ దాని మాస్ 9 అనుకోండి. ఓకే, అర్థమైందా చెప్పేది? అది తర్వాత యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సింపుల్గా వెళ్ళొచ్చు, కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు మిమ్మల్ని అని చెప్పేసి సింపుల్గా చెప్తా. సెకండ్ది 9, 4/9 వేసుకోండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4/9 అంటే 2/3. సో x by d minus x is equal to 2/3, which returns x is equal to ఎంత అవుతుంది? లైక్ దీన్ని ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, 2/5d. ఓకే,
దెన్ సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు డిస్టెన్సెస్ కనిపెట్టచ్చు. డిస్టెన్స్ వాల్యూస్ d is equal to 10 to the power of 10 m. X is equal to first the 4 into 10 to the power of 9. D minus x is equal to 6 into 10 to the power of 9. ఓకే, అర్థమైందా? అర్థమవుతుందా, అర్థం కాలేదా? చెప్పారా? అర్థమవలేదా? రెస్పాన్స్ ప్లీజ్. చెప్పండి సార్. ఓకే ఓకే, సో ఓకే, x is equal to 4 into 10 to the power of 9. D minus x is equal to 6 into 10 to the power of 9. ఓకే, సో ఇప్పుడు పొటెన్షియల్ ఫార్ములా యూస్ చేయొచ్చు. డిస్టెన్సెస్ వాల్యూస్ తీసుకున్నాం. సి పొటెన్షియల్ ఫార్ములా యూస్ చేసుకుంటే సి V is equal to minus C1 by R1 minus Cm2 R2 because potential is scalar and add directly. ఇప్పుడు మైనస్ జీని కామన్ తీయచ్చు. ఓకే, V is equal to మైనస్ జీని కామన్ తీస్తే M4 into 10 to the power of 36 divided by 4 into 10 to the power of 9 plus 9 into 10 to the power of 36. సేమ్ ఆ వాల్యూస్ వేసుకుంటున్న క్వశ్చన్లు ఇచ్చినవి, అంతకుమించి ఏం చేయట్లేదు. 10 to the power of 9. సో ఇవి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. గ్రావిటేషనల్ వాల్యూ ఎంత? -6.7 10 to the power of 11. సో మనం తీసుకుంటే 4 gets cancel. 10 to the power of 36లో నుంచి 9 క్యాన్సిల్ అవుతుంది. 10 to the power of 27 మిగులుతుంది. ప్లస్ 6 9 అంటే 1.5 మిగులుతుంది. ఇట్స్ గెట్ క్యాన్సిల్ అవుతాయి. ఇంటూ 9 అగైన్ 10 to the power of 27. సో -6.67 ఇంటూ 10 to the power of 11 ఇంటూ ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ లేకపోతే ముందు 1 ఉంటుంది. సో యాడ్ చేస్తున్నాం కాబట్టి 2.5 ఇంటూ 10 to the power of 27. సో యాడ్ చేస్తే లైక్ 1.67 ఇంటూ 10 to the power of 17 joules per kg. ఇంతేనా మూల్య? రైట్ ఆన్సర్. సో ఓకే, మీకు అర్థమైందా? ఫాస్ట్గా వెళ్ళిపోయినా? ఓకే, అందరికీ అర్థమైందా? ఫాస్ట్గా వచ్చి చెప్పేశానా? ఓకే దెన్ లైక్ నోట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏంటి? సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అంతేనా మూల్య? 12th one కూడానా? సెకండ్, థర్డ్, 12th రైట్? సరే. అది కూడా గ్రూప్లో షేర్ చేసావా క్వశ్చన్? సో ఇప్పుడు ఇందులో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ 12th క్వశ్చన్. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే బాడీ హ్యాస్ వెయిట్ W on the ground. The work which must be done to lift into the height equal to the radius of earth అని అన్నాడు. అంటే అది ఈక్వల్ టు W into R, గ్రేటర్ దెన్ W into R.
లెస్ దెన్ డబ్ల్యూఆర్ వీ కాంట్ సే అన్నాడు. ఫస్ట్ ఇక్కడ వర్క్ ఎగ్నెస్ట్ గ్రావిటీ. వర్క్ ఎగ్నెస్ట్ గ్రావిటీ అంటే గ్రావిటీకి ఎగ్నెస్ట్గా ఒక వర్క్ జరిగింది. లైక్ నియర్ ఎర్త్ సర్ఫేస్ ఫోర్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు mgh. ఫర్ లార్జర్ హైట్స్ అంటే పెద్ద హైట్స్తో కంపేర్ చేసుకుంటే గ్రావిటీ డిక్రీజెస్ విత్ హైట్. సో వీ కాంట్ సింపుల్ యూస్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు mgr. కరెక్ట్ అప్రోచ్ ఏంటంటే దీనికి కరెక్ట్ అప్రోచ్ అంటే ఇది హైట్ ఆబ్జెక్ట్ కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ gravitational PE. U is equal to minus cm by r. So initial position r1 is equal to r. So final position r plus r is equal to 2r. ఇప్పుడు డెల్టా క్యాలిక్యులేషన్ చేసుకుంటే u2 మైనస్ u1 విచ్ ఈస్ మైనస్ cm బై 2r మైనస్ ఇంటూ gm బై r మైనస్ గెట్స్ పాజిటివ్ gm బై r మైనస్ gm బై 2r మైనస్ చేస్తే ఇట్స్ గెట్స్ సేమ్ వాల్యూ. సో ఇట్స్ గెట్స్ మైనస్ minute guys. సో see here 2r. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? అర్థమైందా అర్థం కాలేదా? సేమ్ ఎల్సిఎం తీసాం పక్క కదా. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా? సో ఇప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు mg విచ్ మీన్స్ m by r square is equal to gm is equal to wr square. ఓకే, సో ఇప్పుడు దాన్ని న్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే r square 2r is equal to wr by 2. సో వర్క్ డన్ జరిగింది wr by 2 అంటే లైక్ wr by 2 వెయిట్ ఇంటూ రేడియస్ బై 2 అంటే ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఇది. ఇప్పుడు దీన్ని ఆప్షన్స్తో కంపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? wr by 2 మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఈక్వల్ టు డబల్ ఆర్, గ్రేటర్ దెన్ డబల్ ఆర్, లెస్ దెన్ డబల్ ఆర్, వీ కాంట్ సే. సారీ, r square by 2r ఇంతే కదా మనకు వచ్చిన వాల్యూ కాదు. సో ఇది మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఇదే కదా. సో ఈక్వల్ టు డబల్ ఆర్ ఈ ఆప్షన్ కాదు కదా. సో ఫస్ట్ ఇది కాదు. సెకండ్ గ్రేటర్ దెన్ డబల్ ఆర్ కాదు. ఇక్కడ మనం డబల్ ఆర్కి ముందు ఒక వేరియబుల్ ఉంటే 2 3 4 అది గ్రేటర్ దెన్ అవుతుంది. సో అది కూడా కాదు. లెస్ దెన్ డబల్ ఆర్. ఇది హాఫ్, డబల్ ఆర్లో హాఫ్ డివైడెడ్ బై కాబట్టి సో అది లెస్ దెన్ డబల్ ఆర్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆప్షన్. అర్థమైందా?
ఎస్ అర్థమైంది. సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ కదా. ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎర్త్ శాటిలైట్ ఆఫ్ మాస్ m ఫ్రమ్ ఇట్స్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ y టు ఇన్ఫినిటీ ఈస్. ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా నేను ఇలాంటి క్వశ్చన్. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ సర్కిల్ శాటిలైట్ తీసుకుంటే, సో టోటల్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఈ టోటల్ ఈస్ ఈక్వల్ టు మైనస్ cm బై 2r ఇస్ ఈక్వల్ టు, ఇది టోటల్ అట్ ఇన్ఫినిటీలో ఈ ఇన్ఫినిటీ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే. సో రిక్వైర్డ్ ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ నీడెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీస్ ఇన్ టోటల్ ఎనర్జీ. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్ఫినిటీ మైనస్ ఈ ఆర్బిట్ by 2r. సో లాస్ట్కి ఎంత వచ్చింది, gm by 2r. ఏ ఆప్షన్ ఇది? ఆప్షన్ సార్. యా థర్డ్ ఆప్షన్. సో ఓకే, అర్థమైందా మళ్ళీ క్వశ్చన్? ఎస్ సార్. ఓకే. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ కదా. ఏ స్పేస్ షిప్, అదేనా? అదే సార్. A spaceship entering the earth atmosphere is likely to catch fire. This is due to, అంటే అది మనం కార్టూన్స్లో ఆర్ డిస్కవరీలో చూస్తాం కదా, ఒక స్పేస్ షిప్ ఎంటర్ అయినప్పుడు ఫైర్ స్పేస్ షిప్ క్యాచ్ అవుతుందని. అది దేనివల్ల అని అడుగుతున్నాడు. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎయిర్, వెస్కోసిటీ ఆఫ్ ఎయిర్, హై టెంపరేచర్ ఆఫ్ అప్పర్ అట్మాస్ఫియర్, గ్రేటర్ ఆక్సిజన్. సో దిస్ ఈజ్ సింపుల్. లైక్ సర్ఫేస్ టెన్షన్ అనేది లిక్విడ్స్ రిలేటెడ్. మనం బేసిక్గా ఆలోచిద్దాం, ఫస్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం. సర్ఫేస్ టెన్షన్ అనేది లిక్విడ్స్ రిలేటెడ్, అది కాదు. అప్పర్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ ఇస్ వెరీ లో. మనం పైకి వెళ్ళే కొద్దీ మనకి చెమటలు పెరుగుతాయా లేదంటే చల్లగా ఉంటుందా పైకి వెళ్ళే కొద్దీ? చల్లగా ఉంటుంది. సో చల్లగా ఉంటుంది కాబట్టి అప్పర్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ లో, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ఫేక్, టెంపరేచర్ హై ఉండదు. ఫోర్త్, నెక్స్ట్ ఏంటి, ద గ్రేటర్ పొజిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అట్మాస్ఫియర్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ నార్థర్ పార్ట్ ఆఫ్ ఇండియా వెళ్తే, అంటే మనం హిమాలయాస్కి వెళ్తే, మనం మౌంటైన్స్ ఎక్కే కొద్దీ మనకు ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుందా, ఆక్సిజన్ ఎక్కువ తగ్గుతుందా? సి ఎప్పుడైనా ట్రెక్కింగ్స్ చేస్తున్నప్పుడు ఫిట్నెస్ చెక్ ఎందుకు చేస్తారంటే మనం బ్రీతింగ్ తీసుకోలేం, అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వెరీ లైక్ అది రాంగ్. ఆక్సిజన్ అనేది చాలా లెస్ ఉంటుంది హైయర్ ఆల్టిట్యూడ్స్లో. సో ఆప్షన్ కూడా కాదు. రిమైనింగ్ మిగిలింది ఏంటి, వెస్కోసిటీ ఆఫ్ ఎయిర్. ఎందుకు వెస్కోసిటీ ఆఫ్ ఎయిర్ అంటే స్పీడ్ ఈస్ వెరీ హై. ఎయిర్ అనేది రెసిస్టెన్స్, అంటే ఆపోజిట్ ఫోర్స్ ఇస్తుంది. ఆ డ్రాగ్ వల్ల ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ హీట్సే బర్నింగ్ ఇస్తుంది. ద రెసిస్టెన్స్ ప్రాపర్టీ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు వెస్కోసిటీ. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది. సో అందుకే ఫైర్ వస్తుంది. సో అందరికీ గ్రావిటీ ఇక్కడతో క్లియర్. ఆర్ ఇంకా గ్రావిటీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పర్లేదు చెప్పుకోవచ్చు. రెస్పాన్స్ ప్లీజ్. క్లాస్ వదిలేస్తా పాపం, ఈరోజు ఎక్కువసేపు ఉంచేసాను మిమ్మల్ని. చెప్పండి. బ్లాక్ హోల్ గురించి చెప్తా అన్నారు కదా సార్. ఓకే, ఇప్పుడు చెప్పనా లేదంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పనా? నెక్స్ట్ క్లాస్లో చెప్పండి సార్. ఓకే డన్. సో ఓకే, బాయ్ గుడ్ నైట్. బాయ్ సార్.